హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ అయితే ఈ మధ్య పోస్ట్ చేయలే కదా, కనీసం ఒక వారం అయిపోతుంది. పోస్ట్ చేయాలని ఎంత ట్రై చేసినా కూడా వీడియోస్ తీసుకొని ఎడిట్ చేయడానికి కుదరలేదు. హెల్త్ ఏమో చాలా ఎక్కువ ఇబ్బంది అయిపోయింది ఈసారి నాకు. ఇంకా ఇదంతా వాకిలి పెద్దది కదా మాకు, ఇంకా నేను బాగాలేకైతే తోసుకోలేకపోతా ఉన్నా. ఒక్క పూటే తోస్తూ ఉన్నా. ఇంకా ఎక్కువ గలీజ్గా ఉంటే కడిగిన అనమాట పైకేసి. ఇంకా వాషింగ్ మెషిన్కి అయితే ఇక్కడ అవైతే ఇరిగిపోయినాయి, ఎండకి వానకి అట్లే ఉండిపోయి. కవర్ అయితే నేను ఆర్డర్ పెట్టాలనుకున్నా కానీ మర్చిపోతా ఉన్నా, అంత లోపల అవైతే ఇరిగిపోయినాయి. ఎవరైనా మెకానిక్ వస్తారా అనుకొని చూస్తూ ఉంటే వాళ్ళని అడిగితే చూసి జస్ట్ ఇవి మా దగ్గర లేవని చెప్పినారు. ప్రతిసారి ఎంతమందిని అడిగినా కూడా అదే చెప్పినారు. ఇంకా కోటర్ కన్నా తీసుకొని పోయి చేపియాలనుకుంటే నేను మర్చిపోతానే ఉండా. ఒక 20 days నుంచి దాన్ని అట్లే యూజ్ చేస్తూ ఉన్నా ఒక్కదాంతో. ఇంకా నేను వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే చూడండి నా అవతారం ఎట్లుందో. హెల్త్ బాగాలేక పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ ఇంట్లో చేసుకుంటూ చాలా ఇబ్బంది అయిపోయింది. అట్టని మళ్ళీ పని అయితే ఇంట్లో చేసుకోకుండా ఏం లేను, పని అయితే చేసుకుంటా ఉన్నా. మరీ ఎక్కువ కాకుండా ఓపిక ఉన్నప్పుడు ఒక్కొక్క పని అయితే చిన్నగా చేసుకుంటా ఉన్నా. ఇంకా నిన్న ఫస్ట్ ముందు చూపించిన కదా బయట కడిగేసిన అని. మా చిన్నోడు అరుస్తూ ఉన్నాడు, సో బయటికి పోయి వాయిస్ ఇచ్చే అంత ఓపిక లేదు, అడ్జస్ట్ అవ్వండి. ఇంకా బట్టలు అయితే దండిగా ఉన్నాయి, అవి కూడా నిన్నే ఉతికేసుకున్నా. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంత బాగలేకపోయినా కూడా ఈ వాకిలి మాత్రానికి ఖచ్చితంగా అయితే తోసుకుంటా నేను. ఎందుకంటే పిల్లలు బయట ఆడుకుంటారు కదా, మళ్ళీ చెత్తగా ఉంటే బాగుండదు. అందుకని ఎంత బాగాలేకపోయినా నడుముల నొప్పులు ఎక్కువ ఉన్నా కూడా ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుందిలే అనేసి వంగి లేస్తూ ఉంటాం కదా, అందుకు తోసేస్తా అనమాట. రోజు తోస్తూ ఉంటేనే అంత మాత్రం ఉందంటే ఇంకా తోయకుంటే ఎట్లుంటుందో చూసుకోండి. దానికి తోడుగు ఇటు సైడు రోడ్డు కొంచెం దగ్గర, ఇంకా గాలికి ఎండకి ఆకులన్నీ రాలిపోతాయి కదా, ఇంకా ఆకులు దుమ్ము మొత్తం ఎంత ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇది మొత్తం దోసేసిన తర్వాత ఇంక అక్కడ బుడ్డ పెట్టిన, ఇంకా నడుముల నొప్పులు వచ్చేసినాయి. ఇంకా అడొచ్చి కూర్చున్నాయి ఎత్తకుండా. ఇంకా కోళ్ళు వచ్చి మొత్తం ఇరిగేసినాయి. ఇంకా తర్వాత దాన్ని తీసి పడేసిన. ఇంకా గిన్నెలు కడిగే పని అయితే పక్కన పెట్టేసిన. ఫస్ట్ గ్యాస్ అయితే కడుగుదామని పొంగిపోయింది, చాలా గలీజ్గా ఉండే. ఎంత బాగాలేకుంటే మాత్రం మరి ఎంత చండాలంగా ఉంటారా అని అనుకోకండి, అట్లుంది నా పరిస్థితి. పెళ్ళికి ముందైతే కన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అట్లా వచ్చినప్పుడు అయితే ఇంట్లోంచి అసలు బెడ్రూమ్లోంచి బయటకు వచ్చేదాన్ని కాదు. ఇంకా తిన్న గిన్నె కూడా మా అవ్వ అంటే నాయనమ్మ తీసేస్తూ ఉండేది. ఓన్లీ యాపిల్ జ్యూస్ మాత్రానికే తాగేదాన్ని. కాలేజీకి కూడా సరిగా వెళ్ళేది లేదన్నమాట 3 days. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బాధ్యతలు అనేటివి వస్తాయి కదా, అక్కడ మనం చేసినా చేయకపోయినా పెద్దగా పట్టించుకోరు, వాళ్ళే చేసి పెడతారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత బాగున్నా బాగలేకపోయినా కూడా మనమే చేసుకోవాలి, తప్పదు. ఇంకా అలాంటి టైంలోనే గుర్తొస్తారు అనుకుంటా పేరెంట్స్. నాకు తెలిసి అత్తగారింట్లో ఏ లోటు లేనప్పుడు బాగుంటుంది, ఏదైనా లోటు ఉంటేనే అమ్మగారి ఇల్లు గుర్తొస్తుంది అని నా ఫీలింగ్. చెప్పింది కరెక్టా కాదు కామెంట్ చేయండి. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి దండిగా. నవీన్ అయితే హెల్ప్ చేస్తూ ఉన్నవాడు, కడుగుతాడు ఒక్కోసారి పాపం. కానీ ఈరోజు నేనే కడుక్కుంటూ ఉన్నా, అంటే ఆయనకు కొంచెం పని ఉంది. ఇంకా ప్రతిసారి కుదరదు కదా, ఇంకా ఎట్లాగోలో నిలబడుకొని అయితే చిన్నగా నేనైతే కడుక్కుంటున్నా. ఈ పనులు అయితే కన్నా ఒకటి చేస్తే ఇంకోటి చేసేది లేదనమాట. నేను ఇంకా వీడియో తీసుకునేదానికి కూడా అంత లేదు.
సో అప్పుడు ఒక క్లిప్ ఇన్ని డేస్ ఉంది కదా, సో గుర్తొచ్చినప్పుడల్లా వీడియో పెట్టాలి కదా అనేసి నేను రోజుకి ఒక 2-3 క్లిప్స్ అన్న తీసుకొని పెడదాము అన్నట్టు ఒక 2-3 డేస్ అయితే చేసినప్పుడు పెట్టిన. అందుకని ఫస్ట్ వీడియోలో అయితే నైట్ వేరేగా ఉండే, ఇప్పుడైతే వేరే. అయినా అంత మాత్రం గమనించేది లేదు ఇక్కడ ఎవరికి టైము. ఈ వీడియో ఇంతవరకు చూడడం అంటేనే ఆల్మోస్ట్ ఆల్ కష్టం అనుకుంటా. ఒక 1 మినిట్ 2 మినిట్స్ చూసేదలికేనే అయిపోతుంది, ఇంత వీడియో లాంగ్ చూడరు. కానీ ఒకవేళ నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే చూస్తే మాత్రానికి ఒక క్లారిటీ కోసం అని చెప్పిన. నేను ఇన్ని రోజులు వీడియో పోస్ట్ చేయలే కదా, సో నేను వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూడలేదు. ఇంకా నిన్న మొన్న అయితే చూసిన రీచ్ ఎట్లుంది, ఏంది తగ్గిపోయిందా అట్లే ఉందా అని. అంటే వాచ్ అవర్స్ ఉంటాయి కదా, అవి తగ్గుతాయంట. సో అవి ఎట్లున్నాయి ఏందని చూసిన, అయితే తగ్గింది వాచ్ అవర్స్. నేను భయపడినా అనమాట, చూడు ఇంత కష్టపడి పెట్టి కూడా తగ్గిపోయింది, ఎట్లా వీడియోస్ తీసుకోలేకపోతున్నా అని చాలా ఫీల్ అయినా. ఇంకా వీడియో అయితే యూట్యూబ్లో సెర్చ్ చేసి అయితే చూసిన. ఇంకా అక్కడైతే ఏం చెప్పినారంటే వాచ్ అవర్స్ అయితే ఏం తగ్గదు, ఇంకా 24 అవర్స్ ఒకటి అండ్ మంత్ 28 డేస్కి అండ్ 365 డేస్కి అట్లా ఉంటుంది. ఇంకా మీ వాచ్ అవర్స్ అయితే ఏమి పోవు, నెలకి 2 నెలలకి అట్ట ఉంటుంది, చూసుకోండి. అక్కడ ఉంటుంది అన్నమాట వాచ్ అవర్స్ టైం అని. దాన్ని క్లిక్ చేసి జస్ట్ పైకి తీస్తే మన మొత్తం వాచ్ అవర్స్ ఎన్ని రోజులకి 365 డేస్లో చూసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఇంకా నెలకి అయితే కొంచెం తక్కువగా ఉంటుంది, ఆ నెలకి మాత్రానికి అని చెప్పినారు. సో చూసుకుంటే మాత్రానికి కరెక్ట్గానే ఉంది. ఇప్పుడైతే టైము 4 అవుతుంది. ఇంట్లో అయితే పాల ప్యాకెట్లు ఏమో దండిగా ఉన్నాయి, కానీ నేను టీ అయితే తాగలేదు. ఎప్పుడు హెడేక్ వచ్చినప్పుడు మాత్రానికే తాగుతా, దీన్ని అలవాటు చేసుకుంటే మళ్ళీ అదొక ప్రాబ్లం, పిచ్చి అయిపోతుంది. అందుకని నేను స్కిప్ చేసేస్తా. ఇంక ఇప్పుడైతే ఫుల్ హెడేక్ ఉండే, దానికోసమని నేను టీ పెట్టుకుంటా ఉన్నా. మా ఇషన్ అయితే అన్నం అడిగినాడు, ఇంకా దాంతో చికెన్ ముక్కలు అయితే 2 వేసి ఇచ్చిన. చికెన్ ముక్కలు మాత్రానికే తిని అన్నం మళ్ళీ రివర్స్ తీసుకొని వచ్చినాడు. ఇంక మళ్ళీ ఒక 2 వేసి ఇచ్చిన, మళ్ళీ దాన్ని తీసుకొని పోయినాడు. ఇంకా బియ్యం కూడా అప్పుడే కడిగి పెట్టేసిన. చలికాలం అయితే కనుక వేడివేడిగా తినాలనిపిస్తుంది అప్పటికప్పటికి. ఒక తిని 1/2 అవర్ ముందు చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఎండలు ఉన్నాయి కదా, కాబట్టి కొంచెం ముందుగానే చేసుకుంటా, చల్లారితేనే కొంచెం బాగుంటుంది అని చేయమని చెప్పినాడు నవీన్. ఇంకందుకు బియ్యం కడిగి పెట్టేసిన, టీ అయితే తాగిన. ఇంకా ఈవినింగ్ అయితే ఇట్లుంది. ఇంకా చిక్కుడుకాయలు ఉంటే ఒలుచుకున్న తాలింపుకి, ఈరోజు కాదు రేపటి కోసం అని ఒలిచిపెట్టుకుంటే సరిపోతుంది కదా అని. ఇంకా పొద్దునైతే దోసిన, సాయంత్రం అయితే తోయలేదన్నమాట, ఓపిక లేదు, ఒక పూటే దోస్తూ ఉన్నా. ఇంకా వీళ్ళైతే స్నానం చేయించేసిన, ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళ నాన్న వస్తే మాత్రానికి ఖచ్చితంగా పోయి ఆటో ఎక్కుతారు. కనీసం ఒక రౌండ్ అన్నా వేయాలి, పొద్దునన్నా సాయంత్రం అయినా, లేకపోతే వాటికి మనసాగదు. ఇంకా మధ్యాహ్నం ఇది అంటే 2 డేస్ బ్యాక్ నేను ఇంట్లో పని చేసుకుంటా ఉంటే బయటకు వచ్చేసరికి ఈ మాదిరిలో ఉన్నారు ఇద్దరు. ఈశాన్ కూడా ఉన్నాడు, కానీ నేను దాన్ని సరిగా తీయలే, ఎందుకంటే ఇంక అర్థం చేసుకోండి. ఇంక నానినైతే తీసిన, చూడండి మొత్తం తలంబ్రాలు పోసినాడు, కళ్ళల్లో కూడా పోయింది, తుడిచిన, మొత్తం పిండితో బడిలో పిండితో మునిగిపోయినారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఓపిక లేకపోయినా కూడా తీసిన.